నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మరొకసారి కమల వికాసం. గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ అరవింద్ అన్నని మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గమైన ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా తల్లులందరికీ కూడా మహిళా శక్తివందన్ బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దానికి ఓటేయడం జరిగింది. మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు, పెద్ద ఎత్తున యువకులు, వివిధ వర్గాలకు చెందిన వారు కానీ, ప్రొఫెషనల్స్ కానివ్వండి, మేధావర్గం కానివ్వండి, అందరూ బడుగు వెలిగిన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు 1,10,000 మెజారిటీని అరవింద్ అన్నకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి. అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా 75,000 ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొద్ది, కాలం గడుస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రుణం మేము తీర్చుకుంటాము తప్పకుండా. అరవింద్ అన్న కానివ్వండి, నేను కానివ్వండి, మీ అందరికీ కూడా రుణపడి ఉంటాము, మీకు సేవ చేసుకుంటాము. మీ మేలును సదా గుర్తుంచుకొని మీ సేవ కోసమే సదా పనిచేస్తామని, అదేవిధంగా అరవింద్ అన్న ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎల్లా వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ బిడ్డ ఓగస్ట్ రావుని మీరు ఆదరిస్తూనే ఉన్నారు. మరి మా మీద నమ్మకంతో మీరు ఇంత మెజారిటీ, ఇన్ని ఓట్లు మాకు అందించడం జరిగింది. తప్పకుండా మీ సేవలో ఉంటాము. మరి నా నివాసాన్ని నేను నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని గతంలోనే నేను ఆఫీస్ చేసుకున్నాను నా నివాసాన్ని. ఇప్పుడు కూడా మరొకసారి నేను ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను, నా నివాసాన్ని నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని 24 గంటలు ప్రజల సేవలో అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు, ఈ సేవకై ముందుంటారు. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గతంలో 4 సీట్లు ఉండేవి, ఇప్పుడు డబుల్ అయ్యాయి. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు. మరి మా కార్యకర్తలు ప్రముఖ పాత్ర, నిజంగా చెప్పాలంటే బీజేపీ సైనికులందరూ బూత్ స్థాయి కార్యకర్తల నుంచి పదాధికారుల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వారి లెవెల్లో చాలా కష్టపడ్డారు. మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి కృషిని మేము ఎన్నడూ మర్చిపోము. తప్పకుండా స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ కూడా మంచి పదవులలో ఉండాలా, మేమందరము కృషి చేస్తామని కలిసి బూత్ లెవెల్ నుంచి స్థానిక సంస్థల్ని మరింత బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ కార్యకర్త సోదర సోదరి మనులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి మూడవసారి ముచ్చటగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే సమయం కొద్ది రోజుల్లో ఉన్నది. వారికి శుభాకాంక్షలు మా జిల్లా తరఫున, అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మాట ఇస్తే మడవ తింపని వ్యక్తి మన అరవింద్ అన్న, ధనంపూరి అరవింద్ అన్న గారు రెండవసారి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ ఉద్దేశంగానే ఈరోజు జగిత్యాల కానివ్వండి, కొరుట్ల ప్రజలందరూ కూడా, కార్యకర్త సోదరులందరూ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే మనం ఇక్కడ స్థానికంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు పోటీ చేసినారు, మీ అందరికీ తెలుసు. ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు, 99 దగ్గర ఆగిపోయి ఉన్నది. దానికి వాళ్ళు సంబరాలను చేసుకుంటున్నారు. మరి మూడవసారి 240 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ మేమేమేమి చేసుకోవాలా ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ వారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు
రాబోయేది మోడీ ప్రభుత్వమే. మీరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మూడవసారి ప్రియతమ ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో మనకు 3 పార్లమెంట్లు ఉంటాయి. ఒకటి నిజామాబాదు, ఒకటి కరీంనగర్, ఇలా పెద్దపల్లి. ధర్మపురిలో కూడా ఈరోజు మనం విజయం సాధించాం. 8,500 చిల్లర ఓట్లతోని మనం ఘన విజయం సాధించాం. ఆ అసెంబ్లీలో 8,500 మెజార్టీ, అంటే కాంగ్రెస్ కన్నా 8,000 చిల్లర మనం మెజార్టీతో ఉన్నాం ఈరోజు. అలాగే ఇక్కడ కొడిమేల మండలం తీసుకోండి, మల్యాలు తీసుకోండి, మేడిపల్లి తీసుకోండి, కతలాపూర్ తీసుకోండి, ఆ 4 మండలాల్లో కూడా ఎక్కడ రానంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేయడం జరిగింది. ఇవాళ కూడా నిజంగా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మహిళా సోదరులు బాగా మంది ఓటేశారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఓటరుకు నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు మా మీద గౌరవించి ఓటేసినందుకు మీకు మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు ఏ కష్టం వచ్చినా మేమంతా నిలబడతాం. మన ఎంపీలు ఇక్కడ 2 ఉన్నారు, బండి సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి. ఏ కష్టం వచ్చినా వాళ్ళ కార్యకర్తల కొరకు నిలబడే వ్యక్తులు. అందువరకు దయచేసి ప్రజలందరూ కూడా ఈవెన్ బూత్ అధ్యక్షుడు స్థాయి నుండి మొదలుపెడితే శక్తి కేంద్రం అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, జిల్లా కమిటీ, జిల్లా మోర్చాల కమిటీలు, మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఆఫీసు బేరర్స్, ప్రతి ఒక్కరు కూడా రైతు నాయకులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కష్టించి ఇష్టపడి పనిచేసినారు. ఇష్టపడి పనిచేసినందుకే ఇవాళ ఈ మెజార్టీ వచ్చింది. అరవింద్ అన్నాడు మన రెండోసారి బ్రహ్మాండమైన 1,00,000 పైచిలుకు ఓట్లతో గెలిపించుకోవడం జరిగింది. అందుకొరకు ఈ ప్రజలు కూడా మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం చేస్తున్నాము. జై హింద్.